చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ ఇంత అండర్ పర్ఫార్మ్ చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళ ప్లేయర్స్ కానీ ఇంజురీస్. నేథన్ ఎలిస్ సీజన్ ముందరే రూల్డ్ అవుట్, మహేంద్ర సింగ్ ధోని కాఫ్ ఇంజురీ రికవరీ కాలేకపోయారు, థమ్ ఇంజురీ మళ్ళీ తర్వాత ఇంకొకటి అయింది, జేమీ అవుట్ అంత బాగా బౌలింగ్ చేస్తే తనకి థై ఇంజురీ అయిపోయింది, స్పెన్సర్ జాన్సన్ తీసుకొస్తే తనకు కూడా ఏదో ఇంజురీ ఉండింది, ఆయుష్ మాత్రే హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయింది. ఇది మాత్రమేనా, హార్దిక్ పాండ్యాకి బ్యాక్ స్పాజమ్స్, నెక్ స్పాజమ్ ఫర్ శుభ్మన్ గిల్, స్ట్రెస్ ఫ్రాక్చర్ అయింది గతంలో జస్ప్రీత్ బుమ్రాకి, వెనక్కి రావడానికి చాలా టైం పట్టేసింది, హార్దిక్ కూడా బ్యాక్ సర్జరీ అయింది. అరే ఏంద్రా ఇన్ని ఇంజురీస్ ఏంటి స్పోర్ట్స్ పర్సన్ కి? వీళ్ళు సపోజ్ టు బి రియలీ ఫిట్ కదా, మరి ఎందుకు వాళ్ళకి ఇన్ని ఇంజురీస్ అవుతాయి? ఇంజురీస్ అయిన తర్వాత కంబ్యాక్ చేయడానికి ఎందుకు అంత టైం పట్టేస్తుంది? కొంతమంది ఎందుకు ఫాస్ట్ గా వెనక్కి రాగలుగుతారు? ఇంజురీ తర్వాత ఏం చేస్తారు? అసలు రీహాబ్ అంటే ఏంటి? ఎంత రీహాబ్ చేయాలి? అసలు ప్రోటోకాల్స్ ఏంటి? ఇవన్నీ ఎలా తెలుస్తాయి? మనకి ఎవరైనా చెప్పాలి కదా. ఎవరు చెప్తారు? కరెక్ట్ పర్సన్ ని పట్టుకున్నా. డాక్టర్ కృష్ణ భార్గవ్ వేమ్ ఈజ్ ఎ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్. తనతో కూర్చొని మాట్లాడా. తను చిన్నప్పటి నుంచి వేరే స్పోర్ట్స్ ఆడేసి ఉన్నారు కాబట్టి హీ రియలీ అండర్స్టాండ్స్ ఒక స్పోర్ట్స్ పర్సన్ కి ఎంత స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ ఉంటాయి, ఏ ఇంజురీస్ అవ్వచ్చు, వాటిని ఎలా ట్రీట్ చేయాలో తను డాక్టర్ అయిన తర్వాత తను తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తూ బోల్డ్ మందికి హెల్ప్ చేస్తూ సంపాదించిన ఎక్స్పీరియన్స్ మనకు కాస్త పంచుకుంటారంట. ఇది ఏమాత్రం మీకు కాస్త ఇంట్రెస్ట్ కలిగించినా ఏదో కమెంట్ పెట్టు, నేను మీకు ఈ ఎపిసోడ్ లింక్ డిఎం చేస్తా, పూచి నాది. ట్రస్ట్ మీ, యు లెర్న్ అ లాట్ ఫ్రమ్ దిస్.